నమస్కారం. జేఈ మెయిన్స్ పరీక్ష హాల్, ఆ సీన్ ఊహించుకుంటేనే ఒక రకమైన టెన్షన్ కదా. గడియారం టిక్ టిక్ మంటూ సౌండ్ చేస్తుంటే మనకు బాగా తెలిసిన ప్రశ్నలు కూడా కష్టంగా అనిపిస్తాయి. ఎందుకంటే అక్కడ మన అసలైన శత్రువు ప్రశ్నపత్రం కాదు, సమయం. ఈరోజు చాలామంది టాపర్స్ ఫాలో అయ్యే ఒక పవర్ఫుల్ టైం మేనేజ్మెంట్ స్ట్రాటజీ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది స్కోర్ను ఖచ్చితంగా పెంచుతుంది. ఇక మొదలు పెడదామా? సరే, మరి ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా పరీక్షలో మనం ఎదుర్కొనే అసలైన ఛాలెంజ్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత ప్రూవ్ అయిన ఒక 3 రౌండ్ల సిస్టమ్ గురించి డీటెయిల్గా తెలుసుకుని దాని ద్వారా స్కోర్ను ఎలా పెంచుకోవాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. చాలామంది చేసే పెద్ద పొరపాటిదే. వాళ్ళు సబ్జెక్టుల మీద విపరీతంగా ఫోకస్ చేస్తారు, కాని గడియారాన్ని మర్చిపోతారు. కానీ జేఈఈ మెయిన్స్లో అసలు గేమంతా ఆ 3 గంటల టైంతోనే ఉంటుంది. కాబట్టి మన ఆలోచనా విధానమే మారాలి. సబ్జెక్ట్ నాలెడ్జ్ నుంచి టైం మేనేజ్మెంట్ స్కిల్ వైపు మన ఫోకస్ షిఫ్ట్ అవ్వాలన్నమాట. ఒక క్షణం ఆలోచించండి. 2 స్టూడెంట్స్కి ఒకే లెవెల్ నాలెడ్జ్ ఉంది, కానీ వాళ్ళ ర్యాంకుల్లో వేలల్లో తేడా ఎందుకొస్తుంది? సమాధానం ఒక్కటే: టైంని ఎవరు తెలివిగా వాడుకుంటే వాళ్లే గెలుస్తారు. నాలెడ్జ్ అనేది మన దగ్గరున్న ఒక ఆయుధం లాంటిది, కానీ దాన్ని ఎలా, ఎప్పుడు ప్రయోగించాలనేదే అసలైన స్ట్రాటజీ. ఇక్కడ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకవైపు స్ట్రాటజీ లేకపోతే అంత కన్ఫ్యూజన్, వచ్చిన మార్కులు కూడా పోతాయి. మరోవైపు సరైన టైం స్ట్రాటజీ ఉంటే క్లారిటీ వస్తుంది, స్కోర్ పెరుగుతుంది, విజయం దక్కుతుంది. సో గుర్తుంచుకోండి, మనం ప్రశ్నల చిక్కుముడిని విప్పే ముందు సమయమనే చిక్కుముడిని విప్పాలి. సరే, మరి దీనికి పరిష్కారమేంటి? అదే ఈ 3 రౌండ్ల సిస్టమ్. చాలామంది సక్సెస్ అయిన వాళ్ళు ఎగ్జామ్ పేపర్ని డీల్ చేయడానికి ఉపయోగించే ఒక సింపుల్ కాని చాలా ఎఫెక్టివ్ పద్ధతి ఇది. ఈ స్ట్రాటజీ చాలా సింపుల్గా ఉంటుంది. మనం ఎగ్జామ్ని 3 రౌండ్స్గా ఫేస్ చేస్తాం. మొదటి రౌండ్లో ఈజీ క్వశ్చన్స్తో స్కోర్కు ఒక ఫౌండేషన్ వేస్తాం. రెండవ రౌండ్లో మీడియం క్వశ్చన్స్తో స్కోర్ను బిల్డ్ చేస్తాం. ఇక ఫైనల్గా 3వ రౌండ్లో కష్టమైన ప్రశ్నలతో మన ర్యాంకును టాప్కి తీసుకెళ్తాం. ప్రతి రౌండ్కి ఒక క్లియర్ టార్గెట్ ఉంటుందన్నమాట. అన్నింటికన్నా ముఖ్యమైనది, చాలా కీలకమైనది, రౌండ్ 1. దీని మెయిన్ టార్గెట్ మార్కులు సంపాదించడం మాత్రమే కాదు, కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకోవడం కూడా. ఈ రౌండ్లో మన పని వేటాడటం లాంటిది. పేపర్ మొత్తం వేగంగా స్కాన్ చేస్తూ ఎక్కడైతే ఈజీ క్వశ్చన్స్ కనిపిస్తాయో, అంటే డైరెక్ట్ ఫార్ములా వేస్తే వచ్చేవి, సింపుల్ థియరీ ప్రశ్నలు, వాటిని పట్టుకుని వెంటనే సాల్వ్ చేసి పక్కన పెట్టేయాలి. ఇది మనకు మార్కులివ్వటమే కాదు, ఎస్ నేను చెయ్యగలను అనే ఒక పాజిటివ్ మైండ్ సెట్నిస్తుంది. రౌండ్ 1ని సరిగ్గా చేస్తే మొదటి 35-40 నిమిషాల్లోనే మన చేతిలో దాదాపు 35-45 మార్కులు పక్కాగా ఉంటాయి. ఆలోచించండి, ఎంత పెద్ద రిలీఫ్ అది! మన మీద ఉన్న ప్రెషర్ చాలా వరకు తగ్గిపోతుంది. సరే, మన ఫౌండేషన్ ఇప్పుడు స్ట్రాంగ్గా ఉంది. ఇక దానిమీద స్కోర్ అనే బిల్డింగ్ కట్టాలి. అవే మన రౌండ్ 2 మరియు రౌండ్ 3. ఈ రౌండ్స్లో మనం ఇంకాస్త జాగ్రత్తగా, స్ట్రాటజిక్గా ఉండాలి. రౌండ్ 2లో మనమేం చేస్తామంటే, కొంచెం ఆలోచించాల్సిన, కానీ కాన్సెప్ట్ తెలిస్తే సాల్వ్ చేయగల ప్రశ్నలను టార్గెట్ చేస్తాం. ఇక రౌండ్ 3 మన ఫైనల్ అటాక్. ఇక్కడ టైం మిగిలితే అప్పటి వరకు వదిలేసిన కష్టమైన ప్రశ్నలను ట్రై చేస్తాం. ఒక విషయం మాత్రం బాగా గుర్తుంచుకోండి, ఒక కష్టమైన ప్రశ్నను మొదట్లోనే పట్టుకోవడం అనేది అచ్చం యుద్ధం స్టార్టింగ్లోనే మన బలమైన సైనికుడిని కోల్పోయినట్టు. మన కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది, మొత్తం పేపర్ మీద దాని ప్రభావం పడుతుంది. అయితే ఈ స్ట్రాటజీ సక్సెస్ అవ్వాలంటే కొన్ని రూల్స్ మాత్రం స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. ఇవి మనల్ని టైం ట్రాప్స్ నుంచి కాపాడే సేఫ్టీ నెట్ లాంటివన్నమాట. ఇది చాలా కఠినమైన రూల్, కానీ అత్యంత ముఖ్యమైనది. ఒక క్వశ్చన్కి 3 నిమిషాల కన్నా ఎక్కువ టైం పడుతోందా, దాన్ని ఈగోకి తీసుకోవద్దు. ఇంకొక్క నిమిషం వచ్చేస్తుంది అని టైం వేస్ట్ చెయ్యొద్దు. ఆ ఒక్క ప్రశ్న కోసం మనం పెట్టే టైంలో 5 ఈజీ క్వశ్చన్స్ చెయ్యొచ్చేమో ఆలోచించాలి. సో వెంటనే దాన్ని స్కిప్ చేసి ముందుకు వెళ్ళిపోవాలి. టైం మిగిలితే రౌండ్ 3లో మళ్ళీ వచ్చి చూడొచ్చు. వీటితో పాటు ఇంకొన్ని ప్రాక్టికల్ రూల్స్ కూడా ఉన్నాయి. క్వశ్చన్స్ని ఆర్డర్లో చేయాల్సిన అవసరం లేదు. ఏవి ఈజీగా ఉంటే వాటితో స్టార్ట్ చేయండి. నెగటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి అస్సలు ఐడియా లేని ప్రశ్నల జోలికి వెళ్లకపోవడమే మంచిది. అలాగే ఎగ్జామ్ స్టార్ట్ అవ్వగానే ఏ సబ్జెక్ట్తో మొదలు పెట్టాలో 1 నిమిషం ముందే డిసైడ్ చేసుకుంటే ఆ కన్ఫ్యూజన్ లేకుండా టైం సేవ్ అవుతుంది. ఇక్కడ మనం చూస్తే సబ్జెక్టుల వారీగా టైంని ఎలా ప్లాన్ చేసుకోవచ్చో ఒక ఐడియా వస్తోంది. మ్యాథ్స్కి సహజంగానే ఎక్కువ టైం పడుతుంది,
కాబట్టి దానికి సుమారు 70-75 నిమిషాలు. కెమిస్ట్రీ కొంచెం త్వరగా అయిపోతుంది కాబట్టి దానికొక 45-50 నిమిషాలు. అయితే ఇదొక జనరల్ గైడ్లైన్ మాత్రమే. ఎవరి స్ట్రెంగ్త్స్, వీక్నెసెస్ని బట్టి వాళ్ళ దీన్ని కొద్దిగా మార్చుకోవచ్చు. కానీ ఒక ప్లాన్ ఉండటం చాలా ముఖ్యం. సరే, ఇప్పుడు మనం ఫైనల్ స్టేజ్కి వచ్చేశాం. ఈ మొత్తం స్ట్రాటజీ వల్ల మన స్కోర్కు అసలు లాభమేంటి, అది ఎలా మనకొక అడ్వాంటేజ్ ఇస్తుందో చూద్దాం. ఎగ్జామ్ చివరి 10 నిమిషాలు గోల్డెన్ టైం అని చెప్పాలి. ఈ సమయంలో కొత్త ప్రశ్నలు అస్సలు టచ్ చేయొద్దు. బదులుగా ఆల్రెడీ ఆన్సర్ చేసిన వాటిని ఒక్కసారి వెరిఫై చేసుకోవాలి. టెన్షన్లో మనం ప్లస్కి బదులు మైనస్ పెట్టడం, యూనిట్స్ మర్చిపోవడం లాంటి చిన్న చిన్న తప్పులు చేస్తుంటాం. ఇక్కడ మనం సరిదిద్దే ఆ 2-3 తప్పులు మన ర్యాంక్ని వేలల్లో మార్చేగలవు. ఇవి ఫ్రీ మార్క్స్ లాంటివి. మరి ఇంత పక్కాగా ప్లాన్ చేసి దాన్ని ఫాలో అయితే ఫైనల్ రిజల్ట్ ఏంటి? మనకొచ్చే అంతిమ ప్రయోజనమేమిటి? అవును, సరిగ్గా విన్నారు. ఈ ఒక్క స్ట్రాటజీతోనే ప్రస్తుతం వస్తున్న స్కోర్కు అదనంగా 20-30 మార్కులు పెంచుకోవచ్చు. ఇది చిన్న విషయం కాదు. ఈ మార్కులు మన ర్యాంకును వేలల్లో ముందుకు తీసుకెళ్లి మనం కోరుకున్న కాలేజీలో సీట్ సంపాదించిపెట్టగలవు. సో, మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక్కటే. మనం కేవలం ప్రశ్నలతో కాదు, సమయంతో పోటీ పడుతున్నాం. టైంని ఎవరు జయిస్తారో వాళ్లే విజేతలు. చివరిగా ఒక్క ప్రశ్న గురించి ఆలోచిద్దాం. ఏ ఎగ్జామైనా అసలు ఏం టెస్ట్ చేస్తుంది? మనకు ఎంత తెలుసు అని మాత్రమేనా, లేక ఆ ఒత్తిడిలో మనం ఎంత బాగా పర్ఫామ్ చేస్తామని కూడానా? నిజానికి రెండూ. సరైన స్ట్రాటజీ అనేది మన నాలెడ్జ్కి, ప్రెషర్లో పర్ఫామ్ చేసే మన ఎబిలిటీకి మధ్య ఒక బ్రిడ్జ్ లాంటిది. ఈ వ్యూహంతో మనం కేవలం పరీక్ష రాయడం కాదు, దాన్ని జయిస్తున్నాం.